హలో. హలో. నమస్తే అండి. నేను హుసేన్ అండి, సాస్ టీవీ నుంచి. నమస్తే అండి. సార్, ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ ఏదైతే ఉందో మన ఏసీ సెంటర్లో, ఇది అవునండి. పూర్తిగా దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి కథనాలు వస్తున్నాయి. మరి హ్మ్. మీరు చూసారో లేదో. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిసన్. మనమైతే ఏసీ సెంటర్లో ఉన్నాం. 2007లో ఇక్కడ 25 లక్షల రూపాయల వ్యయంతో ట్రాఫిక్ ఐలాండ్ అయితే ఏర్పాటు చేశారు. ఐలాండ్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఆనాడు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, అలాగే మంత్రిగా ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. ఆ టైంలో ఈ ఏదైతే ఐలాండ్ ఉందో ఈ ఐలాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు దీన్ని డెవలప్ చేస్తూ వచ్చాయి. గతంలో తీసుకుంటే గతంలో కూడా ఇక్కడ మంచి చెట్లతో గ్రీనరీ ఉండేది. అయితే దీన్ని మదీనా వాచ్ ఏజెన్సీస్ అధినేత నగరంలో ఉండేటువంటి కొన్ని ఐలాండ్స్ని డెవలప్మెంట్ చేస్తామంటూ తీసుకున్న తర్వాత వారైతే డెవలప్మెంట్ చేశారు. అంటే వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మెయింటెనెన్స్ చేయడం అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. అయితే ఈ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి కాలపరిమితి పూర్తయిందా లేదా ఏంటి అనేది అయితే మనకు తెలియదు, కానీ అది కూడా తెలుసుకుందాం. సో వాటర్ ఫౌంటైన్ ప్రస్తుత పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తంగా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మొత్తం పాచి పట్టిపోయింది ఐలాండ్. సో దీనికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది రెగ్యులర్గా, అంటే మెయింటెనెన్స్ వర్క్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఈ మెయింటెనెన్స్ వర్క్ జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని మనం అనుకోవచ్చు. సో అంటే ఆ టైం తీసుకున్నారు వాళ్ళు, ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి టైం తీసుకున్నారో ఆ టైం పూర్తయిందా కాదా, కారణం ఏంటి, లేదంటే ఈ ఐలాండ్ సంబంధించి వాళ్ళకి అంటే ఈ పరిస్థితిలో ఉంది అని తెలియదా ఏంటి అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి కాల్ చేద్దాం మదీనా వాచ్ ఏజెన్సీస్ అధినేతకు. వారేమంటారో విందాం. హలో. హలో. నమస్తే అండి. నేను హుసేన్ అండి, సాస్ టీవీ నుంచి. నమస్తే అండి. సార్, ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ ఏదైతే ఉందో మన ఏసీ సెంటర్లో, ఇది పూర్తిగా దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి కథనాలు వస్తున్నాయి. మరి మీరు చూసారో లేదో. సో పాచి పడిపోయిందండి ఈ ఫౌంటైన్. అది నిన్నే మాకు తెలిసిందండి. అది మా వర్కర్స్, మా మేనేజర్ చూస్తుంటాడు. అది నేను వెంటనే మా మేనేజర్ కి చెప్పి నిన్నటి నుంచి అది మా సిబ్బందిని పెట్టించి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇంకా కొరవ నీళ్లు కూడా కింద నుంచి ఒక మోటార్ స్ట్రక్ అయిపోయిన వల్ల అది బయటకి త్రో చేయలేకపోయింది. అది ఆ మోటార్ కూడా రిపేర్ చేయిస్తున్నాము. అది కూడా మొత్తం క్లీనింగ్ చేసేసి ఈ రోజు సాయంకాలం లోపల అయిపోద్దండి వర్క్. సాయంత్రం లోపల అయిపోతుందండి. సో ఈ నిర్వహణ అంటే ఫౌంటైన్ కూడా వర్క్ చేస్తున్నట్లేదు ఇది. అదేనండి, కింద అది మోటార్ స్టక్ అయిపోయిన వల్ల అలా అయిపోయింది. ఓకే. అది మాకు కూడా అర్థం కాలేదు. మా మేనేజర్ కి చెప్పిన తర్వాత నిన్న నాకు తెలిసింది. వెంటనే నేను 2 అబ్బాయిల్ని పెట్టేసి మా సిబ్బందిని పెట్టించేసి వెంటనే ఆ వర్క్ చేయిస్తున్నామండి. నిన్నటి నుంచి జరుగుతుందండి అది. ఓకే. టోటల్గా ఎన్ని ఐలాండ్ బాధ్యతలు తీసుకొని ఉన్నారు మీరు నగరంలో? అది 5 అండి. 5? ఓకే. 5 కూడా మిగతావి బాగున్నాయండి ఐలాండ్స్? బాగున్నాయండి. ఇది ఒక్కటే ప్రాబ్లం? అవునండి. ఎప్పటిలోగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది ఇంతియాజ్ గారిది? ఇంకా 2 hours లో అయిపోద్దండి. 2 hours లో అయిపోతుంది. నిన్నటి నుంచి చేయిస్తున్నాము. ఓకే. అది మోటార్ స్టక్ అయిపోయిన వల్ల అట్ అయిందండి. సో టోటల్ గా ఏమైందంటే ఇక్కడ అది ఆడ ఎవరో తాగుబోతు వాళ్ళు అందరూ కూర్చుంటున్నారు నైట్ టైము. అది వాళ్ళు వచ్చేసి ఆ వాల్స్ అన్ని, దానికి ఉండే వాటర్ ఫౌంటైన్ వాల్స్ అన్ని బ్రాస్ వాల్స్ అహ్మదాబాద్ నుంచి తెప్పించి వేస్తే 120 వాల్స్ కూడా దొంగతనం చేసేసారు వాళ్ళు. ఇది దానివల్ల అది లోపల మోటార్ కూడా వాళ్ళు ఏదేదో తాగేసి ఆ ప్లాస్టిక్ కవర్లు అవన్నీ ఆడే కూర్చుని ఏదేదో తింటున్నారు, తాగుతున్నారు నైట్ టైము. లాస్ట్ టైం కూడా మేము చెప్పడం జరిగింది. ఆ కవర్లు పోయేసి ఆ మోటార్ స్ట్రక్ చేసేసి స్ట్రక్ అయిపోయింది. ఓకే. అది కూడా కొద్దిగా పట్టించుకుంటే బాగుంటది గవర్నమెంట్. నైట్ టైం ఆడ ఎవరు తాగుబోతు వాళ్ళు కూర్చోకుండా ఆడ వాటర్ తాగేసిన వాటర్ బాటిల్స్, తాగేసిన బ్రాందీ బాటిల్స్ అన్ని దాంట్లోనే ఉంటున్నాయి పైన అంతా. అది కూడా కొద్దిగా పట్టించుకుంటే మేము మా వంతు మేము చేస్తున్నాము.
అది కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా సహకారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారండి. ఓకే అండి, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇంతియాజ్ గారు చెప్పేది ఏంటంటే దీన్ని రెక్టిఫై చేయించడానికి ప్రయత్నాలు అంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి విస్తృత కథనాలు ఇక్కడ స్థానికులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ నీళ్లు ఫుల్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేసాయి అనమాట. దాంతో ఇక్కడ సమస్య అనేది ఏర్పడింది. ఈ సమస్యని చూసినటువంటి స్థానికులు అందరూ కూడా దీని మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు నిన్నే స్పందించారట. మోటార్ ఏదో తీసుకొచ్చి రెక్టిఫై చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది సిబ్బంది కూడా మనం చూడొచ్చు, సిబ్బంది కూడా అక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళు మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటివి తీసుకున్నప్పుడు కొంచెం బాధ్యతగా రెగ్యులర్గా దాని మీద రెగ్యులర్గా అంటే దీని మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతోంది ఏంటి అనేది పట్టించుకుంటే మాత్రం ఇటువంటివి జరగకుండా ఉంటాయి. లేకపోతే ఏంటంటే ఈ వాటర్ ఫుల్ అయిపోయి రోడ్ల మీదకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఆ దిశగా ఇకపైన చర్యలు తీసుకుంటారని భావిద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.